ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశివారికి 15, 16, 17వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లు అదృష్టం, డబ్బు అనేది ఈ 3 రోజుల్లో మీకు చేతికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఊహించని ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా రావడంతో మీరు ఏదన్నా పొదుపు చేసుకుందామనుకున్నా కూడా పొదుపుకి ఏమాత్రం కూడా లేకుండా చాలా ఖర్చులు అనేవి వచ్చి పడే అవకాశముంటుంది. అంటే ఏదైనా అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇలా ఏదో ఒకటి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. అయితే ₹1 ఖర్చు అయినప్పటికీ కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగా ఈ 3 రోజులు కూడా అసలు ఇంకా మీకు ఏం జరగబోతుంది అనేది వీడియోలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఓం మంగళాయ నమః అని కామెంట్ చేయండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో వీరిది 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశివారు ఎలా ఉంటారంటే చాలా వరకి కూడా నిండుకుండ మనస్తత్వం లాంటిది. ఏదైనా సరే ఎవరికైనా పెట్టేటటువంటి మనస్సు కలిగా ఉంటారు. అంతేకాకుండా ఎదుటివారిని మంచి చెడు అర్థం చేసుకునేటటువంటి మనస్సు వీరికి ఉంటుంది. కాకపోతే ఎదుటి వారికి మాత్రం వీరు ఎలా కనిపిస్తారు అంటే చాలా కఠినంగా, చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నలుగురి చేత మాటలు పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆ భగవంతుడి యొక్క దయవల్ల, వీరి యొక్క మంచితనం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది వీరిమీద ఎప్పుడూ ఉంటుంది. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా వీరి అదృష్టాన్ని ఆపలేరు. అంటే సమస్యలన్న తర్వాత మానవునికి సహజంగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ కుంభరాశి వారికి కూడా కొన్ని అనుకోని సమస్యలు, కొన్ని అనుకోని మాటలు, అనుకోని నిందలు ఇలాంటివన్నీ వస్తాయి. కాని అవి ఎక్కువ కాలం అయితే వీరి దగ్గర నిలబడవు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య చెయ్యాలి అని అనుకున్నటువంటి పనులు పూర్తిగా పెండింగ్లో పడిపోతున్నాయి. అంటే ఏదో ఒకటి సమస్యలు, అంటే ఇంట్లో బంధువులు వల్ల కావచ్చు, లేకపోతే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్లే అవకాశాలు, ఇలాంటి వాటి వల్ల అనారోగ్యము, ఇలాంటి వాటి వల్ల కొన్ని పనులన్నీ పెండింగ్లో పడిపోతున్నాయి. కానీ తర్వాత అయితే మాత్రం నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేనప్పుడు జీవితంలో ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మన జీవితంలో కొంత నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అలాగా దీనంతటికీ కారణం వీరికి ఉండే విపరీతమైన ఆలోచన అని చెప్పుకోవచ్చు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే, ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము, బాధ వచ్చినా తట్టుకోలేము, ఇలా ఉంటుంది. కుంభరాశి వారికి పరిమితులకు అతీతంగా ఉన్నవారు, లోపల దాచుకున్న స్వభావ విశేషాలు గురించి. కుంభరాశివారు అంతరంగంలో చాలా శాంతంగా ఉంటారు. అయితే ఆ శాంతత మాత్రం అలసత్వం కాదు. వారు లోపల ఏదో సాధించాలన్న గాథతో నిండి ఉంటారు. ఇతరులు మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినే స్వభావం వీరిది. వారు ఎవరి మాటల్లోనూ మధ్యలో చేరరు. కాని చివర్లో చెప్పిన మాట మాత్రం ఆలోచనలో మునిగపోయేలా చేస్తుంది. వీరికి మనస్సు అనేది ఒక గొప్ప ఆలయం లాంటిది. అందులోకి అందరినీ అనుమతించరు. ఎవరో ఒక్కరినే, వారు నమ్మిన వారిని మాత్రమే హృదయంలోనికి అనుమతిస్తారు. వీరికి ప్రశాంతత అంటే ప్రాణం. వాదనలు, గొడవలు, వేగం అన్ని వీరి మనస్సుకు భరించలేని విషయాలు. వారు నిశ్శబ్దంగా వెరతారు. కాని ఆ నిశ్శబ్దం వెనుక బలమైన అభిప్రాయాలు దాగ ఉంటాయి. వీరికి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధ పెడతాయి. కాని బాధను బయటకు చూపించరు. పరుగుపోతూ బాధించేవారు కారు వీరు. నిశ్శబ్దంగా ఏడుస్తూ మళ్లీ తమలో తాము నిలబడేవారు. వీరికి తమపై ఎవరైనా నమ్మకంగా ఉంటే ఆ నమ్మకానికి ప్రాణం ఇస్తారు. కాని ఒక్కసారి ఎవరో నమ్మకాన్ని దెబ్బతీస్తే వారు వెనక్కి తిరిగి చూసే అవకాశం చాలా తక్కువ. వీరికి ఒంటరితనం కూడా ఒక బంధువు లాంటిది. దానిలోనే వారు మాట్లాడని మాటల్ని, వినిపించని నిశ్శబ్దాన్ని శ్రద్ధగా ఆలకిస్తారు. వారి జీవితంలో ఒకే ఒక్క నమ్మకముంటే చాలని భావన ఉంటుంది. అది దేవుడైనా కావచ్చు, తల్లి అయినా కావచ్చు, లేక ఒక మిత్రుడైనా కావచ్చు. కుంభరాశివారు చెప్పే మాటలు తక్కువైనా చేయే పనులు మాత్రం లోతుగా ఉంటాయి. వారి చేతుల పని కన్నా మనస్సు పని ఎక్కువ. చివరగా చెప్పాలంటే వీరికి ఎదుగుదల అనేది గర్వంగా చెప్పుకోవాలనిపించే విషయం కాదు. కాని ప్రతి ఎదుగుదల వెనుక వారి సుదీర్ఘ సహనమే కారణం. ఈ 3 రోజులు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కొంత సమయం ఫ్రెష్గా గడిపే అవకాశముంటుంది. బంధువులతో మాట్లాడి సంతోషంగా నవ్వుకునే సందర్భాలు ఉంటాయి. చేతిలో పని ఎక్కువగా ఉన్నా పనికి తగనంత డబ్బు వస్తుంది. కొన్ని పనులు వాయిదా పడినా మీరు ఎక్కువగా దానిని బాధగా తీసుకోరు. మీ మనసు ప్రశాంతత వైపే మొగ్గు చూపుతుంది.
ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. ధ్యానం, సమయానికి భోజనం, తగిన నిద్ర ఇవన్నీ మీరు పాటిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు. ప్రేమికులకు కూడా ఈ 3 రోజులు అనుకూలంగా ఉంటాయి. నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడి సంతోషంగా గడిపే అవకాశముంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రయత్నానికి మంచి ఫలితాలు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి ఆ అవకాశాలు కనిపిస్తాయి. ధనం వస్తుంది. ఇవ్వాల్సిన వారు కూడా మీకు డబ్బు ఇచ్చే అవకాశముంది. కాస్త సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగితే వాటన్ని స్వయంగా తొలగపోతాయి. కొన్ని పనుల్లో వ్యతిరేకతలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీపై వ్యతిరేక భావనతో ఉండొచ్చు. అందుకే ఎవరిలోనూ అతిగా మమకారం పెట్టకండి. అతిగా ప్రేమించటం లేదా ద్వేషించటం రెండూ మంచిది కాదు. మీరు సమతుల్యంగా ఉంటే మీరు ఎప్పుడూ విజేతలే. కుటుంబ జీవితం పరంగా తృప్తిగా గడిపే అవకాశం ఉంటుంది. నచ్చిన ఆహారాన్ని తినగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బిడ్డల విషయంలో కొంత బాధ ఉన్నా తల్లి తండ్రులుగా మీరు వారు మంచిగా మారతారని నమ్మకం పెంచుకుంటారు. మీ స్వభావంలో కొంత మార్పు వస్తే ఈ బాధలు కూడా తొలగపోతాయి. విద్యార్థులకు ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. పయనంలో శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశముంది. మీ ప్రతిభ, కొత్తగా ఆవిష్కరించే శక్తి ఇవన్నీ కనిపించే అవకాశముంది. జూలై 15, 2025 మంగళవారం ఆషాఢ శుద్ధ పంచమి తిథి. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రోజు కుంభరాశి వారికి చంద్రమా శుభదృష్టి లేదు. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఉదయం నుంచి మీ మనస్సు కాస్త తేలికగా ఉండదు. అసహనంగా, చిరాకు ఎక్కువగా అనిపించే అవకాశముంటుంది. ఇంటిలో ఎవరి మాటలకైనా స్పందన ఎక్కువగా చూపొచ్చు. అవసరమెక్కువే అయినా ఆగ్రహం మీద నియంత్రణ అవసరం. బుధుడు లాభస్థానంలో ఉన్నందున మీకు ఆర్థికంగా ఒక ఊరట కలిగించే రోజు కావచ్చు. ఇప్పటివరకు ఆగపోయిన కొన్ని డబ్బులు ఇవాళ హస్తగతమయ్యే సూచనలు ఉన్నాయి. వేడి ఆహారం, గ్యాస్ కలిగించే పదార్థాలు ఈ రోజు నివారించాలి. లేదంటే శరీరానికి అసహజంగా అలసటగా అనిపించొచ్చు. చోటా చిన్న ప్రయాణాలు ఉంటే మానేయడం మంచిది. ఈ రోజు ప్రయాణ యోగం అంతగా అనుకూలంగా లేదు. ముఖ్యమైన నిర్ణయాలు మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలు తర్వాత తీసుకుంటే మంచిది. వైడ్ మూన్ ప్రభావం ముందు వరకు ఉంటుంది. భార్యాభర్తల మధ్య తేడాలు ఉంటే ఈ రోజు వాటిని తేలికగా తీర్చే అవకాశముంది. చిన్న చిన్న మాటలు పెద్దవిగా మారకుండా చూడాలి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు కాస్త దూరంగా అనిపించొచ్చు. ఫోన్ కాల్స్, సందేశాల్లో స్పష్టత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు శ్రమించిన పనికి మంచి గుర్తింపు రాకపోవచ్చు. అయినా ధైర్యంగా ముందుకు సాగాలి. ఎందుకంటే శని మీ రాశిలోనే ఉండి నిజాయితీకి ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు. వ్యాపారులకు ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది మిత్రులు చేయాల్సిన సహాయం తప్పించుకునే అవకాశముంది. కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి. విద్యార్థులకు ఈ రోజు ఎక్కువగా చదువుపై దృష్టి పెట్టడం కష్టమే. కానీ ప్రాక్టికల్ విషయాలు, చేతి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం పఠించటం వల్ల మీ మానసిక ప్రశాంతత మెరుగవుతుంది. శివాలయంలో అభిషేకం చేయటం లేదా ఇంట్లో దీపం వెలిగించటం వల్ల గృహ శాంతి కుదురుతుంది. ఇంకొన్ని చిట్కాలు: మంచినీరు ఎక్కువగా తాగాలి. గోపూజ చేసినా, గోశాలలో పసుపు మిక్చర్ లేదా అరటి పండ్లు ఇచ్చినా మీ దోషాలు తగ్గుతాయి. మొత్తానికి జూలై 15 కుంభరాశివారికి మిశ్రమ ఫలితాల రోజు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వాగ్వివాదాలు నివారించాలి. చిన్న ప్రయోజనాలు, మెల్లిగా వచ్చే లాభాలు. ప్రేమ సంబంధాల్లో సహనంతో వ్యవహరించాలి. ఈరోజు జూలై 16, బుధవారం ఆషాఢ శుద్ధ షష్ఠి తిథి. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఈ స్థితి కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఉదయం నుంచే మనసు అస్థిరంగా ఉంటుంది. ఎవరి మాటకైనా త్వరగా స్పందించే అవకాశముంది. ఇంటివారితో చిన్న చిన్న విభేదాలు వస్తే తక్కువగా తీసుకోవాలి. నిశ్శబ్దంగా ఉంటే శుభం. బుధుడు లాభస్థానంలో ఉండటంతో ఆర్థిక విషయాల్లో చురుకుదనం పెరుగుతుంది. కొంతకాలంగా ఆగపోయిన డబ్బులు కాస్త కదలికలోకి రావచ్చు. అయితే అనుకోని ఖర్చులు కూడా ఉండే అవకాశముంది. ఇప్పటికిప్పుడు అవసరం లేని వస్తువులు కొనొద్దు. ఆశ చూపించి వెనకడుగు వేసే వ్యక్తుల్ని నమ్మొద్దు. ఆరోగ్యపరంగా చూస్తే అలసట, తలనొప్పులు, నిద్రలేమి అనిపించొచ్చు. శరీరానికి విశ్రాంతి అవసరం. వేడి పదార్థాలు, అధిక మసాలా తినటం నివారించాలి. ఉద్యోగస్తులకు నిర్మాణాత్మకమైన డైలాగ్లు అవసరం. మీ ప్రతిభను అర్థం చేసుకునే వాళ్ల మధ్యలో ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారులకు కొంత నష్టాన్ని భరించాల్సి రావచ్చు. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. కొత్త ఒప్పందాలు చేయకపోవడమే మంచిది. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు శబ్దానికి పిచ్చి ఎక్కువగా ఉంటుంది. విచారణలు, అపోహలు తప్పవు. ఒకరిమీద నమ్మకం పెంచుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి సమస్యలు ఉన్నా రాత్రి వరకు అవి సర్దుకుపోతాయి. పిల్లలతో గడిపే సమయం శాంతినిస్తుంది. ఇంటివారు అందరూ కలిసి భోజనం చేయండి.
ఆ వాతావరణం గృహశాంతికి బలం ఇస్తుంది. ప్రయాణం విషయంలో ఈ రోజు ప్రయాణాలు అత్యవసరమైతేనే చేయాలి. మధ్యాహ్నం 12:20 తర్వాత ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. అంతవరకు వాహనదోషాలు, మానసిక అలసట ఉండొచ్చు. వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకుంటే వాయిదా వేసుకోవాలి. బంధువుల ఇంటికి వెళ్లే అవకాశముంటుంది. చిన్నపాటి అనుకోని సమాచారం పొందొచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై ఓచింత దృష్టి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ప్రాక్టికల్ పనులు, ఆర్ట్, క్రియేటివ్ అంశాల్లో మంచి ఆసక్తి చూపిస్తారు. పరిహార సూచనలు: ఓం నమో నారాయణాయ అని 11 సారలు జపించండి. గోమాతకు గడ్డి, అరటిపండు పెట్టండి. పెద్దలను వందనం చేయండి. ఇవి మానసిక ప్రశాంతతని ఇచ్చే సాధనలు. శుభ సమయం: మధ్యాహ్నం 12:20 నుంచి 2 వరకు. ఈ టైంలో ముఖ్యమైన పనులు చేయడం మంచిది. శుభవర్ణాలు: ఆకుపచ్చ, తెలుపు. శుభ సంఖ్య 2, 6. శుభదిక్కు తూర్పు. మొత్తానికి జూలై 16 కుంభరాశివారికి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. బంధువులతో మాటల్ని మితంగా వాడాలి. ప్రేమలో నమ్మకంతో ముందుకు సాగాలి. వెళ్తేనే ప్రయాణించాలి. శాంతియుతంగా మిగిలితే గొప్ప ఫలితాలు అందుతాయి. జూలై 17 గురువారం, ఆషాఢ శుద్ధ సప్తమి తిథి. చంద్రుడు వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది కుంభరాశికి చతుర్థ స్థానం కావడంతో ఇది ఒక మిశ్రమ ఫలితాల రోజు. ఈ రోజు ఉదయం నుంచి కొంత స్థిరత, మనస్సులో ప్రశాంతత ఉంటుంది. గత 2 రోజులుగా అనుభవించిన అలజడి నుంచి బయటపడతారు. ఇంట్లోని వాతావరణం కాస్త మెరుగుపడుతుంది. కుటుంబ విషయాల్లో పాత మనస్తాపాలు తేలికపడ్డట్లు అనిపిస్తుంది. విధి వల్ల ఎదురైన కొన్ని సంఘటనల మీద దృష్టి తగ్గుతుంది. మీ మానసిక నిబద్ధత బలంగా ఉంటుంది. ఆర్థికంగా చూస్తే చిన్నపాటి లాభాలు లేదా ఊహించని ఆదాయం రానుంది. ఒకరు చెప్పిన విషయాన్ని పట్టించుకుంటే మీకు డబ్బు సంబంధించిన శుభవార్తలు వినపడొచ్చు. కానీ ఖర్చులు కూడా అదే వేగంతో ఉంటాయి. ప్రయోజనం లేని ఖర్చులకు దూరంగా ఉండాలి. ఆలస్యంగా వచ్చిన డబ్బు వేగంగా వెళ్లే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు మీ అభిప్రాయాలను ఇతరులకు బలంగా వివరించాల్సిన అవసరముంది. అధికారులతో మాటల పరిమితి పాటించాలి. తలపై ఉన్నవారితో గౌరవంగా మాట్లాడటం వల్ల మీ పనికి గుర్తింపు వచ్చే అవకాశముంది. వ్యాపారులకు నూతన అవకాశాలు తలుపు తడతాయి. పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే అవకాశాలున్నాయి. ఇంకొన్ని కొత్త చర్చలు మొదలవుతాయి. ప్రేమ సంబంధాల్లో ఈ రోజు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. పాత అపోహలు తొలగిపోతాయి. తనపై నమ్మకాన్ని మరింత పెంచాలన్న ఫీలింగ్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం బలపడుతుంది. ఇంట్లో పిల్లలతో గడిపే సమయం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మానసిక విశ్రాంతి మంచి స్థాయిలో ఉంటుంది. శరీరం సహకరిస్తుంది. వాతావరణ మార్పులు వల్ల చిన్న గలికి జాగ్రత్త అవసరం. ప్రయాణాలు: ఈ రోజు చిన్న ప్రయాణాల యోగం అనుకూలంగా ఉంది. వాహన యోగం మంచిదే కాని మధ్యాహ్నం 2:30 తరువాత ప్రయాణం ప్రారంభించడమే ఉత్తమం. పరిహార సూచనలు: ఓం శుభదాయే నమః అని 11 సారలు జపించండి. గోమాతకు ఆకుకూరలు లేదా శనగకాయలు పెట్టడం శుభప్రదం. పెద్దవారికి పాదాభివందనం చేయండి. ఇవి మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయి. శుభదిక్కు ఉత్తరం. శుభవర్ణాలు తెలుపు, నీలం. శుభ సంఖ్యలు 3, 7. శుభ సమయం ఉదయం 9:20 నుంచి 11 గంటలు వరకు. మొత్తానికి జూలై 17 కుంభరాశివారికి ప్రశాంతత, కుటుంబ అనుబంధాలు, ఆర్థికంగా ఊహించని లాభాలు, ప్రేమ సంబంధాల్లో అనుకూలత, ఆరోగ్యం బాగుండే సూచనలు, శుభదినంగా గడిపే అవకాశముంది. ఈ 3 రోజుల్లో మీ జీవితం ఓ మెల్లని మార్గంలో శాంతియుతంగా మారనుంది. ఇది గ్రహస్థితి ఆధారంగా చెప్పగలిగే మంచి సమయం. కొంతకాలంగా ఆగపోయిన డబ్బు లేదా తిరిగి రావాల్సిన లోన్ ఈ 3 రోజుల్లో ఒక్కసారిగా మీ చేతికి అందే అవకాశముంది. ఇది మీ ఆర్థికంగా ఊరట కలిగస్తుంది. కొంతకాలంగా మనస్సులో ఉన్న భయాన్ని తొలగస్తుంది. మీ గురించి ఎవరో ఒకరు మంచి మాటలు మాట్లాడతారు. మీ ప్రతిభను గుర్తించి ఓ మంచి పరిచయం ద్వారా ఒక కొత్త అవకాశానికి దారితీసే అవకాశముంది. వీటివల్ల మీరు మీ కెరీర్ విషయంలో ఒక మెట్టు పైకి వెళ్లే అవకాశం పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.